హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? గోన్ కటీరా డ్రై ఫ్రూట్ స్మూతీ. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్లో గోన్ కటీరాని తీసుకుని ఒక 7 అవర్స్ నానబెట్టుకోండి. తర్వాత 1 కప్ మిల్క్ అనేది బాయిల్ చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడైతే ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న గోన్ కటీరా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. కాజు, బాదం అండ్ డేట్స్. ఒకవేళ మీకు కావాలంటే వాల్నట్స్ ఆర్ పంప్కిన్ సీడ్స్ లాంటివి ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లోనే ఇందాక బాయిల్డ్ మిల్క్ ఉంది కదా, 1 కప్ యాడ్ చేసుకోండి. వేసుకొని మొత్తం అన్నీ బాగా మిక్సీ పట్టండి. ఎక్కడ కూడా చిన్న పీసెస్ కూడా లేకుండా చాలా స్మూత్గా అయితే మీరు గ్రైండ్ చేసుకోవాలి. సో అప్పుడే స్మూతీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ రోజు సిరప్ అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. సో కన్సిస్టెన్సీ అనేది టూ థిక్గా అనిపిస్తే మాత్రం కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకుని సర్వ్ చేసుకోండి. సో ఎంతో టేస్టీగా ఉండే గోన్ కటీరా డ్రై ఫ్రూట్ స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అండ్ రోజ్ పెటల్స్తో గార్నిష్ చేసుకోండి. గోన్ కటీరా మన బాడీకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి సమ్మర్లో ఇలాంటి స్మూతీస్ అనేది ట్రై చేయండి. సో మీకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.